హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామ్ అయితే అయిపోయింది. నీట్ 2024లో ఎలా అయితే కట్ ఆఫ్ ఎంత పెరుగుతుందో అర్థం కాలేదో చివరి వరకు, అలానే ఈ సంవత్సరం ఎంత తగ్గుతుందో కూడా అంతే షాకింగ్గా ఉంది. ఎందుకంటే పేపర్ అంతలా టఫ్ ఉంది. మెయిన్గా ఫిజిక్స్ చూసుకుంటే నేను ఓవరాల్గా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అబ్జర్వ్ చేసి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్నాక ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫిజిక్స్ అయితే గత 15-20 సంవత్సరాల్లో ఇంత టఫ్ ఎప్పుడూ రాలేదని చెప్పి టాక్ అయితే ఉంది ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ ప్రకారం. అండ్ అదేవిధంగా మిగతా సబ్జెక్ట్స్ కూడా అంత ఈజీగా ఏం లేవు. సో పేపర్ అయితే ఓవరాల్గా చాలా టఫ్. సో మాకు సీట్ వస్తుందా లేదా అని చాలామంది కామెంట్స్ మన గత కొన్ని వీడియోల్లో చూసాం. అలాగే డిస్క్రిప్షన్లో మన ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్కి అయితే అక్కడ మెసేజ్ చేయండి. మీకు ఎంటైర్ కౌన్సిలింగ్ హెల్ప్ అండ్ మెంటర్షిప్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీకు ఏదైనా కౌన్సిలింగ్ డౌట్ ఉన్నా నేను పర్సనల్గా నాకు మెసేజ్ చేయొచ్చు. అదైతే మీకు అక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది, దానికి మెసేజ్ అయితే చేయండి. ఎవ్రీ హెల్ప్ అయితే కౌన్సిలింగ్ సంబంధించి మీకు లభిస్తుంది. సో అదేవిధంగా కౌన్సిలింగ్కి అపియర్ కాబోయేవారు వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ మార్క్స్ అండ్ రీజియన్ అయితే మర్చిపోకండి. జస్ట్ మార్క్స్ పెట్టి మాకు సీట్ వస్తుందా అంటే అదే రీజియన్ ఏ కేటగిరీ అనేది తెలియాలి కదా. సో అదైతే మీరైతే మెన్షన్ చేయండి పర్టికులర్గా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటైర్ కౌన్సిలింగ్ అప్డేట్స్ మన ఛానల్లో చాలా క్లియర్గా చాలా ఎర్లీగా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పేపర్ అయితే చాలా టఫ్ అండ్ అదైతే అందరికీ తెలిసిందే. కట్ ఆఫ్స్ కూడా 2024లో మీరు కట్ ఆఫ్లు చూస్తే మీరు భయపడతారు. ఆ విధంగా కట్ ఆఫ్స్ అయితే పెరిగాయి. మెయిన్గా ఏపీలో అండ్ తెలంగాణలో కూడా కాలేజెస్ ఎక్కువ కాబట్టి తెలంగాణలో కాస్త పర్లేదు. కానీ ఇప్పుడు మాత్రం కట్ ఆఫ్స్ తగ్గుతాయి, చాలా తగ్గుతాయి. ఇది చాలా వరకు 100-200% అయితే వాస్తవం. కానీ ఎంత తగ్గుతాయి అనేదే ఇక్కడ క్వశ్చన్. సో మీరు ప్రాక్టీస్ టెస్టుల్లో మీకు 500 పైన 600 పైన వచ్చి ఉంటాయి. సడన్గా మీకు తక్కువ మార్కులు వస్తే మీరు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, నాకు వస్తుందా లేదా అని చెప్పి. కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది. మెయిన్గా చూస్తే నేను చాలా ఇది ఒపీనియన్ తీసుకున్నాక అన్నీ అబ్జర్వ్ చేశాక ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. పోయినసారి కట్ ఆఫ్ వీడియోలు మనవి చాలా ఉన్నాయి చూడండి. ప్రతి కేటగిరీకి దానికి దాదాపుగా ఒక 50 మార్క్స్ 50 మార్కులు తగ్గే అవకాశం అయితే ఉంది. 40-50 తగ్గే అవకాశం అయితే ఉంది కట్ ఆఫ్. అంత రేంజ్లో ఉన్నట్టయితే మీరు చాలా హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పటికీ అది కన్ఫర్మ్ అని కాదు, 50 మార్క్స్ అట్లీస్ట్ అయితే కట్ ఆఫ్స్ తగ్గే అవకాశాలు ఉన్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. పేపర్స్ అన్నీ చాలా డీప్గా అబ్జర్వ్ చేశాక ఎక్స్పర్ట్స్ ఇచ్చే ఒపీనియన్ ప్రకారం 50 మార్క్స్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా తగ్గొచ్చు ఆర్ అరౌండ్ కొంచెం పెరగవచ్చు, కానీ మేబీ 50 అయితే ఒక ఫిగర్. మీరు అంత తగ్గితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి.